ఇదేదో మీకు బాగా గుర్తుంటుంది బోనం బుడ్డి. దీంతో ఇదివరకు మనం ఫుల్లో ఆల్ ఈజ్ వెల్ నేచర్ అండి. నేచర్ బాగుంటున్నాయి, మనం బాగుంటాం. ఈరోజు కుండ చికెన్ చేసుకుందాం అని చెప్పి మా ఊరు గట్టు మీదకి పోయినాం. కుండ తీసుకొని దాంట్లోకి చికెన్ వేసి తర్వాత కారం, ఉప్పు, పసుపు, అదేవిధంగా చికెన్ మసాలా ప్లస్ యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, టమాటా పండ్లు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అన్నీ వేసి బాగా మిక్స్ చేసినామండి. బాగా కలిపి అదేవిధంగా ఆయిల్ కూడా వేసి మొత్తం అన్నీ ఒకటేసారి వేసి బాగా మిక్స్ చేసి ఆయిల్ వేసి, కానీ ఈ విధంగా కుండ చికెన్ చేసుకుంటే మస్తు హ్యాపీగా ఉంటుందండి. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. బాగా మిక్స్ చేసి పొయ్యి మీద పెట్టి అది స్లో అంటే మామూలు మంట, పెద్ద మంట వేస్తే మాడిపోతాయండి. కానీ స్లోగా ఉడికేయాలండి. ఉడికించి తర్వాత రైస్ కూడా వేసుకున్నామండి. రైస్ కూడా వేసుకున్నాం. అది ఉడికిన తర్వాత పక్కకు దింపితే చికెన్ చూడండి ఈ విధంగా స్మెల్ వస్తుంది. ఆ టేస్ట్, ఆ స్మెల్ వస్తేనే బాగా హ్యాపీగా ఉంది. అది చికెన్ కుండలోంచి వేసుకోక రాక అన్నం వండుకొని అన్నం సర్వలోకి చికెన్ తోడుకొని తర్వాత అలా ప్లేట్లో అన్నం చికెన్ వేసుకున్నామండి. కానీ టేస్ట్ అయితే చాలా ఖతర్నాక్ వచ్చింది. బ్యాక్ సైడ్ ఉండేదే మా ఊరండి. కానీ ఇలాంటి వీడియో కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో కావండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలాంటి వీడియోస్ మీరు లైక్ చేస్తుంటే ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది. బాయ్ అండి, బాయ్.